హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. మీలో చాలామంది ఎప్పటి నుంచో నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతూనే ఉన్నారు వెనీలా ఎగ్లెస్ కప్ కేక్స్ని చేసి చూపించండి అని చెప్పి. అందుకోసమే మీ అందరి కోసం ఈరోజు చాలా ఈజీ పద్ధతిలో ఈ సాఫ్ట్గా స్పాంజ్గా ఉన్న కప్ కేక్స్ని నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. ఈ రెసిపీ తయారు చేయడానికి మీ దగ్గర బీటర్ కూడా అవసరం లేదు. కుక్కర్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి. రెసిపీని అందరూ ఫిదా అయిపోతారు, ఇది నా ప్రామిస్. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో పెరుగుని యాడ్ చేసుకోండి. మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా సరే ఏమీ ప్రాబ్లం ఉండదు. తర్వాత పాలను కూడా యాడ్ చేసుకోండి. పాలైతే నార్మల్గా ఉన్న పాలే, కూల్గా ఉంటాయి కదా, అవి గోరువెచ్చగా ఉండవలసిన అవసరం కూడా లేదు. తర్వాత ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ లేనివి. మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా వంటకి, ఆ నూనె యాడ్ చేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ నేను యూజ్ చేశాను. తర్వాత పౌడర్ షుగర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా చక్కగా కలుపుకోండి. షుగర్ వేసాం కదా, షుగర్ని ఎప్పుడైనా సరే పౌడర్ చేసి వేసుకోండి. అప్పుడు మనకు ఈజీగా కలుస్తుంది అనమాట. అదే నార్మల్గా ఉన్న షుగర్ కానీ వేసేస్తే కలడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈజీగా మనం పౌడర్ బాగా చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా, ఎంత చక్కగా కలిసిపోతుందంటే ఈజీగా చాలా త్వరగా కలిసిపోతుంది. ఈ విధంగా మీరు బెలూన్ విస్క్ సహాయంతోనే కలుపుకోండి. బీటర్ ఉండవలసిన అవసరమే లేదు ఈ కప్ కేక్స్కి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలు ఎగ్జాక్ట్గా నేను పక్కన ఇస్తాను, అలాగే తీసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కప్పు ఎంత సైజ్ అని అడుగుతున్నారు అందరూ. నేను యూజ్ చేసేది 250 ml ఉన్న కప్ అనేది యూజ్ చేస్తాను. కిందన డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడూ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్ అన్నీ ఇప్పుడు చూపిస్తున్న కంపెనీవే నేను యూజ్ చేస్తానండి. ఎప్పుడైనా సరే మనం ఒక కంపెనీకే మనం స్టిక్ అయిపోయి ఉంటే మన కేక్స్ అనేవి ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. కొంతమందికి కేక్స్ అనేవి చేదు వస్తుంది అంటున్నారు. అప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీరు కొనే మైదా అన్నది ఎలా ఉంది అని. మైదా వల్లే వస్తూ ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్. లూజ్ది అయితే అసలు కొనకండి, కొద్దిగా మంచిగా ఉన్నది చూసుకొని కొనుక్కోండి. ఈ విధంగా మీరు బెలూన్ విస్క్తోనే బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోండి. ఇక్కడ చాలా స్పీడ్గా కనబడుతుందంటే నేను కూడా అంతే స్పీడ్గా తిప్పేయాలని తిప్పేయొద్దు. వీడియో స్పీడ్గా ఉంది అంతే, నేనైతే నెమ్మదిగానే కలిపాను. ఉండలు లేకుండా కలుపుకోండి, ఎక్కడా కూడా ఉండలు అయితే ఉండకూడదు. ఇప్పుడు కప్ కేక్ బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కప్ కేక్ లైనర్స్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే నేను లైనర్స్ చూపిస్తున్నాను, ఇలా స్టీల్ బౌల్స్ కూడా చూపిస్తున్నాను. మనందరి ఇంట్లో ఇలాంటి బౌల్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇవి లేకపోతే చిన్న చిన్న గ్లాసులు కూడా ఉంటాయి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను చూపిస్తాను అనమాట. ఇలాంటి లైనర్స్ ఉంటాయి. ఆ లైనర్స్లోనే చాలా సైజెస్ ఉంటాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలాంటి వాటిల్లో వేసుకోండి అని చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నానా, అవైతే బేక్ అండ్ సర్వ్ అని చెప్పి దొరుకుతాయి మీకు. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీరు కప్ కేక్స్ని చక్కగా మనం ఫిల్ చేసుకోవాలి. ఎప్పుడైనా కప్ కేక్స్ని ఫిల్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుల్గా కప్ అంతా వేసేకండి. సగం వరకు, లేకపోతే దానికన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఫుల్గా వేసేస్తే అది బేక్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్ళి పొంగిపోతుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. సగం వరకు వేసుకోండి, అప్పుడు బేక్ అయ్యి చక్కగా పర్ఫెక్ట్గా మీకు కప్ కేక్ లాగా కనబడుతుంది అనమాట. ఈ విధంగా ఇలా ఒక క్వాంటిటీ ఉన్న ఒక కప్పు కానీ, లేకపోతే మనం సాంబార్ అది వేసుకోవడానికి యూజ్ చేసే గరిటెలు ఉంటాయి కదా, అలాంటి వాటితో కానీ ఈ విధంగా మీరు నింపుకోండి కప్ కేక్ లైనర్స్లోని. ఇప్పుడు మీరు కుక్కర్ని కానీ అవన్ని కానీ ప్రీ హీట్ పెట్టేసుకోండి. కుక్కర్ అయితే గ్యాస్ కటర్, విజిల్ రెండూ తీసేసి 10 నిమిషాల పాటు ప్రీ హీట్ అనేది చేయండి. అదే ఓటీజీలో కానీ కన్వెక్షన్ అవన్లో కానీ బేక్ చేయాలనుకుంటే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెలకి చక్కగా నేను బటర్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాటర్ కూడా అందులో వేసి ఈ గిన్నెలు నేను
కుక్కర్లో బేక్ చేసి మీకు చూపిస్తాను. చాలా ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీరే చూడండి. ఆ కప్ కేక్ స్టాండ్ మీద పెట్టిన మౌల్డ్స్ ఉన్నాయి కదా, వాటిని నేను ఓటీజీలో బేక్ చేస్తాను. ఈ విధంగా నేను రెండిట్లోని బేక్ చేసి మీకు చూపిస్తాను. రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా తెలియాలి కదా. మైక్రో ఓవెన్ కోసం చాలామంది వీడియో చేయమంటున్నారు, నేను చేస్తానండి త్వరలో. మైక్రో ఓవెన్లో చేసే వాళ్ళ కోసం నేను తప్పకుండా ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇంకా కొద్దిగా బ్యాటర్ మిగిలిపోయింది కదా, దానిని ఈ చిన్న చిన్న మౌల్డ్స్లో వేస్తున్నాను. వాటిని సపోర్ట్ కోసం ఏం చేశానంటే ఇంకా 2-3 మౌల్డ్స్ అన్నవి కిందన పెట్టేశాను పేపర్వి. వాటినే, ఎందుకంటే సపోర్ట్ ఉండాలి. అలాంటి వాటికి సపోర్ట్ లేకపోతే అవి షేప్ అనేది కోల్పోతుందన్నమాట. ఎప్పుడైనా సరే మీరు పేపర్ లైనర్స్గా బ్యాటర్ వేయాలి అంటే మటుకు కింద సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా మిగిలింది ఇందులో కూడా నేను సర్దేస్తున్నాను. ఈ రెసిపీ నేను చెప్పిన తర్వాత మీకు ఏమనిపించింది? అన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నవే, చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అనిపించిందా? చక్కగా మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పర్ఫెక్ట్గా మీరు ఈ కప్ కేక్స్ అనేవి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా నాకు చెప్పండి. ఈ విధంగా మీకు నచ్చిన టాపింగ్స్ అన్నవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నవి అయితే డ్రై ఫ్రూట్స్, తర్వాత టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే చాక్లెట్ చిప్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ పెట్టుకున్న ఓటీజీలో ఈ కప్ కేక్స్ అనేది లోపల పెట్టి 20 నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను. కుక్కర్లో అయినా సరే సేమ్ టైం చూస్తున్నారు కదా, కుక్కర్లో కూడా పెట్టేశాను. 20 నిమిషాల తర్వాత నేను కప్ కేక్స్ ఎలా బేక్ అయ్యాయి అని చెప్పి చెక్ చేసి చూస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యి ఎక్కడ మన టూత్పిక్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చూస్తున్నారా, చాలా గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో కదా. ఇప్పుడు కుక్కర్లో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. చక్కని కలర్తో, చక్కని వాసనతో మా ఇల్లంతా ఈ కప్ కేక్ స్మెల్తో నిండిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరే చూడండి. నేను టూత్పిక్ కూడా గుచ్చి చూపించాను. చాలామంది మేము కుక్కర్లో బేక్ చేస్తుంటే మాకు సమంగా రావట్లేదు అంటున్నారు. ఎందుకు రావండి? మనం బేక్ చేసే పద్ధతి పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎందులో చేసినా చాలా చక్కగా వస్తాయి. కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు అని చెప్పి మీలో చాలామందికి డౌట్ రావచ్చు. నేను ఫ్రీ ఆన్లైన్ బేకింగ్ క్లాసెస్ అని చెప్పి క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేశాను. మీరు ఒక్కసారి కొత్తగా మన ఛానల్ చూస్తే మటుకు స్పాంజ్ కేక్ రెసిపీ అని చెప్పి నేను నేర్పించాను. ఒక్కసారి చూడండి. అందులో కుక్కర్లో మీరు ఎలా బేక్ చేసుకోవచ్చు అన్నది పిన్ టు పిన్ పాయింట్తో నేను చెప్పానన్నమాట. మీకు కూడా ఒక ఐడియా అన్నది వస్తుంది. నా క్లాసెస్ అన్నీ మీరు ఒక్కసారి చూస్తే మీకు నేను చెప్పే ప్రతి రెసిపీ కోసం మీకు తెలుస్తుంది. చాలామంది ఈ రెసిపీస్ని ట్రై చేసి నాకు పోస్ట్ కూడా చేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి పంపించండి. కమ్యూనిటీలో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కూడా నేను పెడతాను. సేమ్ మన ఛానల్ పేరుతోనే ఉంటుంది. ఈ విధంగా నేను కప్ కేక్స్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో మీరే చూడండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీ ఇంట్లో పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. వన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేత కూడా చేయించండి. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది బేకింగ్ కోసం. ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? దీంట్లో మేము గోధుమ పిండి కూడా వేయొచ్చా అని డౌట్ రావచ్చు. వేసుకోవచ్చండి. మీ పిల్లలకి హెల్తీ వేలో తినిపించండి. నేను ఎప్పుడూ అదే చెప్తాను. అందుకే నేను ఫస్ట్ కప్ కేక్ రెసిపీ నేర్పించాను మీకు. అది నేను గోధుమ పిండితోనే చేసి చూపించాను. చాలా మటుకు నేను ఎప్పుడైనా సరే కొద్దిగా హెల్తీ వేలో చూపించాలని అనుకుంటాను. ఎక్కడ కెమికల్స్ అవి పెట్టకూడదు. పిల్లలకి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసి పెట్టాలి అని చెప్పి నేను ఎప్పుడు మీకు ఇలా చెబుతున్నప్పుడల్లా ఎక్కువ మొత్తంలో నేను యూజ్ చేసే ఒకే ఒక పదం పిల్లలు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. మీరు ప్రతి ఐటెం నా దగ్గర చూసి ఎవరి కోసం చేస్తున్నారు? మన పిల్లల కోసమే కదా. ఎందుకంటే బయటవి పెట్టకూడదు. మన పిల్లల హెల్త్ బాగోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళకి టేస్టీగా ఉండాలి, చక్కగా హెల్తీగా పెట్టాలని ప్రతి అమ్మ కోరుకుంటూ ఉంటుంది. అందుకే మీ అందరినీ నేను మైండ్లో పెట్టుకుంటాను. నా పిల్లలకి నేనేం పెట్టాలనుకుంటాను అవే మీకు నేర్పాలనుకుంటాను. ఎందుకంటే మన పిల్లలు బాగుంటే మనం చాలా బాగుంటాం. వాళ్ళకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ఏం చేస్తాం? చాలా బాధపడతాం. అవి రాకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే ట్రై చేయండి. ఇంట్లోనే కేక్స్ చేయండి. ఇంట్లోవే హెల్తీగా పెట్టండి. నేను ఇదొక్కటే కోరుకుంటున్నాను మన ఛానల్ తరపున. కెమికల్స్కి చాలా దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటే మనకి చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ మీకు
కుక్కర్లో చేసిన కప్ కేక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా, ఎంత మంచిగా బేక్ అయ్యాయో మీరే చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా కూడా ఉన్నాయి. వీటిని కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. లోపల కూడా ఎలా బేక్ అయిందో కూడా తెలియాలి కదా! అందుకోసమే. నేను ఈ విధంగా మీకు కట్ చేసి చూపించడం ఎందుకంటే, కుక్కర్లో చేసినా సరే ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో మీకు తెలియాలి. మనం ఎందులో బేక్ చేసామని కాదు, ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్ బేకింగ్‌లో. కుక్కర్లో బేక్ చేసేటప్పుడు బయట నుంచి గాలి లోపలికి వెళ్ళకూడదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. క్యాప్ అనేది చాలా టైట్‌గా ఉండాలన్నమాట. అప్పుడే మీ కేక్స్ అనేవి చాలా చక్కగా బేక్ అవుతాయి. అనుకున్న టైంలో బేక్ అవుతాయి. కొంతమందికి బేకింగ్ టైం అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటది. అది ఎందుకోసం అంటే మీ క్యాప్ అనేది పర్ఫెక్ట్‌గా మీరు క్లోజ్ చేయట్లేదని అర్థం. ఈరోజు మీకు చూపించిన రెసిపీ నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి మన ఛానల్ని ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. మరికొన్ని వీడియోస్ కోసం యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.